ఇవాళ మనం సూపర్ గా ఉండే కంద అట్టు గురించి మాట్లాడుకుందాం అండి. ముక్క చెక్కగా దంచుకున్న కందలోకి ఉల్లి తరుగుని బేసిక్ మసాలాల్ని వేసుకొని నేతిలో రెండు పక్కల కరకరలాడేలాగా వేపుకుంటామండి. వేడన్నంలో ఒక నేతి చుక్క వేసుకోను పప్పులోకి గాని ఆవకాయ అన్నంలోకి గాని నంచుకోవడానికే కాకుండా ఉత్తగా తినేయడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని వెంటనే సేవ్ చేసుకోండి. పోయిందంటే నా బాధ్యత కాదు. లేత కందకి చెక్కు తీసి చిన్న సైజు ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఆ ముక్కల్లోకి ఒక చిటికెడు పసుపుని వేసుకొని చక్కగా కలుపుకోండి. మసాలా కోసం ఒక మిక్సర్ జార్ లో 10 నుండి 12 ఎండుమిరపకాయలు, రాళ్ళుప్పు, ఇష్టం ఉంటే వెల్లుల్లి, జీలకర్ర, బియ్యం పిండి, పసుపుని వేసుకొని అన్ని కలిసేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలాకి కొలతలేమీ లేవు. మీ రుచిని బట్టి చూచాయిగా వేసుకోండి. పసుపు పట్టించిన కంద ముక్కల్ని ఉల్లి తరుగుని ఒక రోట్లో వేసుకొని దంచడం మొదలు పెట్టండి. ఇంట్లో చిన్నపాటి రోలున్నా గానీ అందులోనే దంచండి. మిక్సర్ లో చేస్తా అంటే గనక రుచి అస్సలు బాగోదు, గుర్తుంచుకోండి. అదేదో ఉద్యమం చేసినట్టు కందని గుజ్జు గుజ్జుగా దంచేయకుండా ముక్క చెక్కగా దంచుకోండి. దంచుకున్న కందని ఒక గిన్నెలో వేసుకొని అందులోకి కరివేపాకు, కొత్తిమీర, తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని అన్ని కలిసేలాగా చేత్తో మంచిగా కలుపుకోండి. ఈ కందట్టు ఇనప పెనం మీద అయితే రెండు వైపులా మంచిగా వేగి కరకరలాడుతూ వస్తుంది. సన్నటి సెగ మీద పెనం పెట్టుకొని నెయ్యి నూనె సరి సమానంగా వేసుకోండి. చేతులు కాల్చుకోకుండా నేను చూపిస్తున్నట్టు జాగ్రత్తగా కందట్టుని పరుచుకోండి. ఇలా చేత్తో వేయాలంటే పెనం మరీ వేడిగా ఉండకూడదు, గుర్తుంచుకోండి. చేత్తో వేయలేకపోతే గనక ఒక అట్లకాడతో కందట్టుని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. అట్టు పైన మూత పెట్టి పొయ్యిని సిమ్ లో మాత్రమే ఉంచుకొని ఓపిగ్గా 7-8 నిమిషాలు వేపుకోండి. అంచులని ఎత్తితే ఆ నూనెంతా లోపలికి వెళ్లి అట్టు కరకరలాడేలాగా వేగుతుందండి. అట్టుని జాగ్రత్తగా తిప్పుకోండి. కందట్టు రెండు పక్కల మంచిగా వేగాలి, లేకపోతే నాలిక దురదొచ్చేస్తుంది, గుర్తుంచుకోండి. రెండు పక్కల చక్కగా వేగితే గనక కందట్టు తయారైపోయినట్టేనండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి.